హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ బేబీ కార్న్ మంచూరియా. రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా కొంచెం స్పైసీగా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జనరల్గా ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి. వీటిల్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యకి కట్ చేసుకొని ఎగ్జాక్ట్గా హాఫ్ చేసుకొని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారిగా కట్ చేసి పెట్టుకుందాము. ఈ సైజులో కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అన్నిటినీ ఇలా ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ఇంకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాయిల్ చేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత వీటిని వాటర్ నుంచి సెపరేట్ చేసుకుందాము. ఇవి కొంచెం డ్రై అయ్యేంత వరకు విడిగా పక్కన పెట్టుకుందాము, కొంచెం చల్లగా అయ్యేంత వరకు. ఇవి బాగా చల్లగా అయిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ మైదా యాడ్ చేసుకుందాము. ఎప్పుడు కార్న్ఫ్లోర్ ఎక్కువ తీసుకుంటే మనకి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇందులో రుచికి తగినంత సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో 1 స్పూన్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం కలుపుకున్న పిండి బేబీ కార్న్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా లైట్గా కోటింగ్ ఉంటే సరిపోతుంది, లేదంటే బేబీ కార్న్ ఫ్లేవర్ కాకుండా మైదా ఫ్లేవర్ ఉంటుంది. డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మీకు బేబీ కార్న్ ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే మనం మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటికంతట అవే ఆయిల్లోంచి బయటికి తేలుతాయి. అప్పుడు మాత్రమే మనం గరిటెతోటి సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి, లేదంటే మనం యాడ్ చేసుకున్న కోటింగ్ కొంచెం ఓపెన్ అయిపోతుంది. గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. మరి ఆయిల్ వేడిగా ఉంటే గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో సెకండ్ టైం కూడా తయారు చేసుకుందాము. ముందుగా మనం బేబీ కార్న్ని ఉడికించుకున్నాం కదా, దానివల్ల కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల అంటే కొంచెం సాఫ్ట్గా, కొంచెం క్రిస్పీగా పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది ఉంటుంది మనం ముందుగా బాయిల్ చేసుకోవడం వల్ల. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ నేను యాడ్ చేసుకోలేదు. మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ యాడ్ చేసుకోకుంటేనే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా అన్నీ ఒకే కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఈక్వల్గా ఫ్రై చేసుకున్నాను. వీటిని పక్కన పెట్టుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్, ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకోని అవసరం లేదు. క్యాప్సికమ్, టమాటో లైట్గానే ఫ్రై అవ్వాలి. ఇందులో సాసెస్ కూడా యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో కచప్ యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ వరకు సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుందాము. సోయా సాస్ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. వెనిగర్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సాసెస్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. నేను 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేశాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం కార్న్ఫ్లోర్ మిశ్రమం కూడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ కార్న్ఫ్లోర్లో 2 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇది కొంచెం థిక్గా అయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా లిక్విడ్ ఫామ్ అయ్యేదాకా కలుపుకోవాలి. వాటర్ చాలా కొంచెమే సరిపోతుంది, ఎక్కువ లూజ్గా ఉన్నా కూడా టేస్ట్ ఉండదు. ఇప్పుడు నేను ఇందులో ఫుడ్ కలర్ కూడా కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వెంటనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకుందాము. మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోని అవసరం లేదు. బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా అన్ని పీసెస్కి ఈ సాసెస్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకొంచెం స్పైసీ కావాలి అనుకుంటే ఇంకొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉన్న ఈ బేబీ కార్న్ మంచూరియాని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఆనియన్ పీసెస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం మంచూరియా ప్రిపేర్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలు యాడ్ చేసుకున్నాం కదా, ముక్కలు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకే నేను మైదా యాడ్ చేసుకున్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోలేదు. ఈ ఫ్లేవర్ సరిపోతుంది.
ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేస్తే మాత్రం బయట నుంచి అస్సలు తెచ్చుకోరు, అంత టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.